మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో కేరళ రాష్ట్రం చెంగునూరు ఎంపీ సురేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, రాష్ట్ర టీపీసీసీ అధికార ప్రతినిధి ఆవుల రాజిరెడ్డి, చెంగునూరు ఎంపీ సురేష్ హాజరై మాట్లాడుతూ తెలంగాణలో అన్ని పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ 9వ తేదీన రాహుల్ గాంధీ సభ ఉన్నందున అందరూ కష్టపడి పనిచేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముదిరాజ్ బిడ్డ అయిన నీలం మధుకు టికెట్ ఇచ్చిందని, ప్రియాంక గాంధీ బహిరంగ సభ కొన్ని అనివార్య కారణాలతో క్యాన్సిల్ అయిందని, ఈ నెల 9వ తేదీన రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉంటుందని, కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ బీదవానికి ధనవంతుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో డబ్బులతో మాత్రమే గెలుస్తామని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం కష్టపడుతుందని, అందుకే ప్రజలు గెలిపించారని తెలిపారు. So I have discussed with him also. He 100% campaign for our Congress candidate Shri Neelam Madhu. He assured me this is not Neelam Madhu is not only candidate. I am also candidate of the Medak constituency. This one he told me. Sonia Gandhi కూడా ఇచ్చింది కదా అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని కూడా గెలిపించారు. ఇంకేం తెలంగాణ ఎవరు అభివృద్ధి చేసి ఎవరు పనులు చేస్తే వాళ్ళు గెలుస్తారు. దానికి ఇంత ఆరాటం ఎందుకు? ఇంత ఆడ 90 ఓట్లు 80 ఓట్లు ఉంటుంది రెడ్డిపాలెం విలేజ్లో. మా సోదరుడు ఎవరైనా మాట్లాడితే తలుపు కట్టి అన్నది అదే ఉండొచ్చు. నేను ఆ ఊరికి పోయినా, నేను చాలా పనులు చేసిన, ఊరికి రోడ్డు చేసిన, PMGY రోడ్ చేసిన, నాకు అధికారం ఉన్నది. వాళ్ళ దగ్గరికి పోయినాం, ఫ్రంట్ వేసుకున్నాం. అంత లెవెల్ అయినా ఆడికి తోలి అని బతిలాడి కడుపులో కలబెట్టి అది ఏవలసిన అవసరం ఏంటి? అంత అవసరం ఎందుకు కుట్లాడుతున్నారు అట్లా? ఇవాళ ప్రజలకు ఒక రూలింగ్ పార్టీ ఉన్నా, అపోజిషన్ ఉన్నా ఒక నీతి నిజాయితీ నేర్పాలి. కానీ ఇట్లా డబ్బుతో కొనుక్కుంటాం, ఇట్లా డబ్బుతో ఓట్లు కొంటామంటే ఎంతవరకు సమంజసం అనేది కూడా నేను ఆలోచన చేస్తున్నా. నేను కూడా ప్రజలకు ప్రతి ఒక్క దగ్గర నేను స్పీచ్లు చెప్తున్నా. వెంకటరామరెడ్డి గ్రామంతుడు, ఆయన పెద్ద పరపడ ఇటువంటి 4 ఎలక్షన్లు కూడా కొట్లాడతారు. ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండగా కూడా మరి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారంటే మా దగ్గర అయితే డబ్బులు వెళ్ళేటట్టు పోయి మీరు 15 నిమిషాలకు వరకు 20 నిమిషాలకు వేరే వేసినా సరే ఆ డబ్బులు తెచ్చుకొని చేయి గుర్తు కోటేయమని కూడా నేను చెప్పాను. దయచేసి ప్రతి ఒక్క కూడా ఏదైతే నీళ్లు మత గెలుపు కోసానికి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా విధిగా పనిచేయాలని తను చెప్తున్నారు. అందుకోసానికి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఈ రేపటి రాహుల్ గాంధీ మీటింగ్ అయితేనేమి, ఎలక్షన్లో మీటింగ్ అయితేనేమి ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. దానికి జిల్లా కాంగ్రెస్ తరఫున కూడా జిల్లాల నుంచి అందరు రావాలా, తరలి రావాలా రాహుల్ గాంధీ మీటింగ్కి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం మొన్న 7వ తారీఖు నాడు, అంటే ఈరోజు ప్రియాంక గాంధీ గారు రావాల్సి ఉండే, కానీ రాయ్బరేలీలో తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడం వల్ల ఆ కార్యక్రమం రద్దు కావడం, తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమం మన సభ నర్సాపూర్లో పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాహుల్ గాంధీ గారు సమ్మతించడం, అది ఈ నెల 9వ తారీఖు అంటే ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు జరపబడను. తను మళ్ళీ 5:30కే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా కరెక్ట్ 4 గంటలకి సభ స్టార్ట్ అవుతుంది. కాబట్టి శ్రేణులంతా కూడా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సమయాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే తను హెలికాప్టర్లో తిరిగి 5:30కి వెళ్ళిపోతుందంటే అప్పటి వరకు సభా కార్యక్రమం అంతా జరిగిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.